గారిది ఇటు 3 వచ్చింది. మీకు అది ఎలా అనిపించిందండి? ఇప్పటి వరకు కూడా నాని గారి సినిమాలన్నీ కూడా చూసుకుంటే మొదట్లో ఆయన సింపుల్ కామెడీ, క్యూట్ లవ్ స్టోరీస్ ఇటువంటివి కూడా తీసుకుంటూ వచ్చారు. కానీ యాక్షన్ హీరోగా ఉండాలి అనేటువంటి కోరిక కూడా నాని గారిలో ఉంది. ఓకే, దానికి తగ్గ పర్సనాలిటీ కూడా ఆయనకు ఉంది. ఆయన మొదటి నుంచి కూడా క్యూట్ లవ్ స్టోరీలు తీసుకుంటూ సున్నితమైనటువంటి కామెడీలు తీసుకుంటూ కూడా నెమ్మదిగా ప్రయాణం సాగిస్తూ వచ్చారు. తర్వాత కూడా ఈగ సినిమాలో కూడా నటించారు. తర్వాత కూడా మెల్లగా వైలెన్స్లో దిగారు. ఇప్పుడు ఆయన క్రితం తీసిన సినిమాలో కూడా విపరీతమైనటువంటి వైలెన్స్ ఉంది. ఇప్పుడు హిట్ అనేటువంటి సినిమా ద్వారా కూడా ఆయన కంప్లీట్ వైలెన్స్, ఒక అల్లు అర్జున్ గారి పుష్ప 2 రేంజ్లో, ఒక పుష్ప అనేటువంటి సిరీస్ రేంజ్లో కూడా ఈయన కూడా వైలెన్స్ బాట్లో పట్టాడు ఈ యొక్క నాని అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా కూడా చూస్తే ఇదివరకు చెప్పాడు పంజాగొడుకు అని కూడా అతను చెప్పడం జరిగింది. అంటే ఆ పదం అన్నాడంటే ఆ యొక్క కథలో ఎంత డీప్నెస్ ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి, ఎంత క్రియాలిటీ ఉంది ఆ సినిమాలో అనేది. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన దాంట్లో కూడా చెప్పాడు, ఒక 9 నెలల పాపని తీసుకెళ్తాడు దుర్మార్గుడు. ఆ పాపని ఏం చేస్తారో, ఆ పాపని ఏమైనా అత్యాచారం చేస్తారా, లేకపోతే ఆ పాపని అత్యాచారం చేసి చంపేస్తారా, ఆ తల్లి కూడా బాధపడుతుంటుంది. ఇంత భయంకరమైనటువంటి సబ్జెక్ట్ని కూడా తను తీసుకోవడం జరిగింది. దానికి తగ్గటువంటి హింసాత్మక సంఘటనలు అయితేనేమి, ఈ యొక్క నాని మార్క్ ఫైటింగ్స్ అయితేనేమి ఈ సినిమాలో ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా మొదటిసారి కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో కూడా తీశారు. నాని గారి బడ్జెట్లోనే హయ్యెస్ట్ రేంజ్ సినిమా ఇది. తప్పనిసరిగా కూడా ఇది ఈ సినిమా ద్వారా కూడా నాని అటువంటి ఆయన జాతీయ స్టార్లో కూడా పెద్ద స్టార్ అవుతాడని కూడా భావిస్తున్నాను. ఇందులో మీకు ఎలివేషన్ షాట్స్ కానీ, బీజిఎమ్స్ కానీ, లుక్స్ కానీ ఎలా అనిపించాయండి? నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నానిగారి సినిమాలు అన్నింటిలో కంటే కూడా ఈ సినిమాలు నెక్స్ట్ లెవెల్లో కూడా పిక్చర్ తీశారు. ఖర్చు కూడా అంత స్థాయిలో భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి తీశారు. తప్పనిసరిగా ఇది 100 కోట్ల కలెక్షన్ సినిమా దాటిపోతుందని కూడా భావిస్తున్నాను.